నమస్తే, గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సెంటర్లోని శాంతినగర్లో ఏఎఫ్టీ న్యూ కార్మిక సంఘం ఆఫీసులో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఎందుకంటే గత 6-7 రోజుల నుండి పవర్ రూమ్ కార్మికులు సమ్మె చేస్తున్నారు। ఈ సమ్మెకు తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున వాళ్లకు మద్దతు తెలుపుతూ అలా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రభుత్వ వీపీ కానీ ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని వీళ్ళ సమస్యలు పరిష్కారం చేసి తొందరలోనే ఇలా సమ్మెను విరమింప చేయాలి। ఎందుకంటే రోజువారీ కూలీ చేసుకునేటోళ్ళు కూలీ చేస్తే తప్ప వాళ్ళ పొట్టగడవని ఈ రోజులలో ఈ సమ్మె చేయడానికి కారణమైన ఈ యొక్క ప్రభుత్వము తక్షణమే దిగి వచ్చి చర్చ జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని తెలంగాణ రైతు కూలీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం। కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల వెంటనే కూళ్ళు, కార్మికుల కూళ్ళు వెంటనే సిరిసిల్లలో ఏదైతే గత 6 రోజుల నుంచి పవర్లూమ్ కార్మికులు మరి పెరుగుతున్న నిత్యావసర వస్తువులకు ధరలకు అనుగుణంగా మరి మాకు కూలి పెంచాలి, ఏదైతే ప్రభుత్వం మహిళా పొదుపు సంఘాలకు 2 చీరల చొప్పున అని మరి ఇక్కడ నూతనంగా ఇచ్చిన ఆర్డర్కు మరి కూలి పెంచి ఇవ్వాలి, ఈ పరిశ్రమను ఆదుకోవాలి। మరి పరిశ్రమలో ఉన్న కార్మికులను, అన్ని రంగాల కార్మికులను, ఏదైతే వైపని వార్పిని ఈ వీవర్స్ మరి వీళ్ళందరినీ కూడా ఆదుకొని మరి వెంటనే ఇక్కడున్న ఈ కూలి పోరాటంలో దృష్టిలో పెట్టుకొని జౌళి శాఖ అధికారులు కానీ ఇతర ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడున్న యజమానులు ముఖ్యంగా మరి కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మరి ఈ సమ్మె ఇలాగే కొనసాగితే మరి సిరిసిల్ల పరిస్థితి అందరికీ తెలుసు। మరి రెక్కాడితే కానీ డొక్కాడని మరి మన కార్మికులు ఇక్కడ సిరిసిల్లలో పని చేస్తే తప్ప పుట్ట నిండని కార్మికులు మరి వేలాది మంది సిరిసిల్లను నమ్ముకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు। ఇప్పటికైనా అధికారులు తొందరగా ఈ సమ్మెను విరమించే దిశగా ప్రయత్నాలు చేసి యజమానులతో చర్చలు జరిపి ఈ సమ్మెను ముగించవలసిందిగా మరి కోరుకుంటూ, ఏదైతే కార్మికులు ఇతర సంఘాల ఆధ్వర్యంలో మరి సమ్మె నడుస్తుందో వారందరికీ కూడా ఏఐఎఫ్టీయూ పక్షాన, ఎర్రజెండ పవర్లూమ్ కార్మిక సంఘం పక్షాన పూర్తి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం। సిరిసిల్లలో జరుగుతున్నటువంటి పవర్లూమ్ దాని అనుబంధ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటాలు న్యాయబద్ధమనేవి ఇక్కడ సిరిసిల్ల ఏదైతుందో పరిస్థితి ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఉంది। గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కాటన్ పరిశ్రమ ఆదుకుంటామని చెప్పారు, అప్పుడు కూడా తుంగలో దొక్కేసారు। మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఈ ప్రభుత్వం కాటన్ పరిశ్రమను కూడా ఆదుకుంటామని చెప్పి ఇక్కడ చేయిస్తానని చెప్పారు। అదే సీఎం గారు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి నాణ్యమైన సిరిసిల్ల కార్మికులకు న్యాయమైన నాణ్యతమైన కాటను చీరలు ఇస్తా అని చెప్పి వాగ్దానాలు చేసిండ్రు, అది కూడా కుండలు దొక్కడం జరిగింది। ఇప్పుడు ఏదైతుందో వీళ్ళు గత 6 రోజులుగా చేస్తున్నటువంటి సమ్మె ఏదైతుందో అది న్యాయబద్ధమైంది। దానికి మా ఏఎఫ్టీ న్యూ కార్మిక సంఘాల సమైక్య తరఫున ఆ సమస్యను తొందర యజమానులతో చర్చలు జరిపి ఆ సమస్యను పరిష్కరించి కార్మికులకు చేయూతనిచ్చి న్యాయం చేయాలని చెప్పి మా ఏఎఫ్టీ న్యూ తరఫున కోరుకుంటున్నాం।